Hi everyone, welcome back to my channel. Well, ee vlog aithe official ga in yellow Aishani birthday start అయిపోయింది and she's 4 now. మేము తనకి కొద్దిగా సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి భరత్ ఇందాక బయటికి వెళ్ళి హీలియం బెలూన్స్ అవి తీసుకొని వచ్చాడు. ఇదంతా హాల్ మొత్తం హీలియం బెలూన్స్ వేద్దాము అని చెప్పి తను మార్నింగ్ లేసి కిందికి వచ్చినట్టే చూసి సర్ప్రైజ్ అవుతుంది కదా, చిన్న కేక్ కూడా తీసుకొచ్చాం. బికాస్ పెద్ద కేక్ అయితే తీసుకోలేదు, మేమేం తినాలి. అండ్ స్కూల్ కోసం సపరేట్ గా కప్ కేక్స్ కూడా తీసుకున్నాం స్కూల్లో ఇవ్వడానికి. తనకు ముందే చెప్పాను, నాన్న చిన్న కేక్ తెచ్చుకుందాం నాన్న, జంక్ అస్సలు వద్దని చెప్పి. అస్సలు వద్దని తను కూడా తనని అట్లా ట్యూన్ చేసేసాం మేము. చూద్దాము రేపు ఏం చెప్తుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఓకే అమ్మ స్మాల్ కేక్ చాలమ్మా అని చెప్పింది. అండ్ ఇప్పుడైతే అంత క్లీనింగ్ ఆల్రెడీ భరత్ స్టార్ట్ చేశాడు. మొత్తం ఎంత అంటే అంత మెస్సీగా ఉంది. గుడ్ థింగ్ ఏంటంటే రేపు ఇద్దరము ఆఫే కాబట్టి ఇదంతా సర్దుకొని కొంచెం మెల్లగా లేస్తాము. అండ్ ఎక్కడ చూసినా తన టాయ్స్ అయిపోతున్నాయి. ఇది నేను తనకి రీసెంట్ గా 4th బర్త్డేకి గిఫ్ట్ అని చెప్పి తెప్పించా. ఇట్లా టాడ్లర్ నైఫ్ ఇవన్నీ కూడా ఈ రోజు కొద్దిగా క్రాంకీ ఉంటే నేను రేపు ఇద్దాం అనుకున్నా, ముందే ఇచ్చేసా. చాలాసేపు ఆడుకుంది దాంతో, క్యారెట్స్ అవన్నీ కట్ చేసి. అండ్ టాయ్స్ కూడా అసలు ఎక్కువ అయిపోతున్నాయి. ఐషాని నేను మొన్న అంటున్నా భరత్ సర్దుతూ, ఒక పని చేద్దామా భరత్, మాస్టర్ బెడ్రూమ్ లోకి తన టాయ్ రూమ్ లాగా చేసేద్దాము, మనం ఇంకొక బెడ్రూమ్ తీసుకుందాము అని చెప్పి. అయితే తను చెప్తున్నాడు, నువ్వు అట్లా చేస్తావు, డీక్లటర్ చేయాలి కానీ టాయ్స్ తీసేసాయి తన ఆడనివి, అట్లా సర్దుకో అంతే కానీ మాస్టర్ బెడ్రూమ్ లో టాయ్స్ పెడతావా, ఇంకా కొంటూనే ఉంటావా, అట్లా చేయకు అని చెప్పాడు. సో ఈ వీకెండ్ ఆ పని కూడా చేయాలి మేము. సో భరత్ కార్ లో ఫుల్ గా బెలూన్స్ వేసుకొని వచ్చాడు. మొత్తం అది కూడా బయటే చేయించుకొని కొనుక్కొని వచ్చేసాం మేము. పెద్ద బ్యాగా బెలూన్స్ ఇది నేను ఎక్కడో చూసింది, అంత అడ్వైజబుల్ కాదు క్లోజ్డ్ రూమ్ లో పెట్టడము ఆర్ఎల్స్ పిల్లలు ఉన్న రూమ్ లో పెట్టడము అని చెప్పి నేను చూసాను. అందుకని బెలూన్స్ నేను అసలు యాక్చువల్లీ తన బెడ్ దగ్గర పెట్టి సర్ప్రైజ్ చేద్దాము, పడుకున్నప్పుడు చేద్దాము అనుకున్నా కానీ, అండ్ ఎందుకులే ఎనీవే గ్యాసెస్ ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇట్లా ఎక్కువ మనకు ఓపెన్ ఉన్న స్పేస్ లో పెడుతున్నా. నేను కింద లివింగ్ రూమ్ లో పెట్టేస్తున్నా ఈ బెలూన్స్ కూడా. Happy birthday, Happy birthday, Happy birthday, Shama. ఇక్కడ చూడు, నీకోసం అందరూ పోచేస్తారు. Bless you, Nani. Happy birthday, Rashu. ఆయిషాని కిందకి అసలు టీవీ చూస్తానని అడిగింది మమ్మల్ని ఈరోజు. ఓకే అని చెప్పి తీసుకొచ్చాం. బెలూన్స్ చూసిన వెంటనే అసలు అది వదిలేసి మర్చిపోయి ఆడుకుంటూ ఉంది. అండ్ ఆమె అడిగితే నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అమ్మ అంటే ఇడ్లీ సాంబార్ అని చెప్పింది. అందుకే అమ్మ సాంబార్ చేస్తుంది, నేను ఇడ్లీ పిండి పట్టేసి పెట్టాను. నేను ఫర్మెంట్ అవ్వదు కదా, చల్లగా ఉంది కాబట్టి ఇన్స్టాపాట్ లో పెట్టి మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది. సో పిండి కూడా రెడీ. ఇప్పుడు అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసిస్తుంది. మా మమ్మీ లాస్ట్ బౌలింగ్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి బాగా సిక్ అయింది. తనకు కోల్డ్ కాఫ్ ఇప్పుడే అయితే మొత్తం చూస్తే పింక్ ఐ కూడా వచ్చేసింది. ఐషాని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళకమ్మని, అమ్మమ్మకి పింక్ అయింది అంటే ఆమె మళ్ళీ కూర్చుంటుంది నేను వెళ్తా అని చెప్పి. చూడాలి, డ్రాప్స్ అయితే ఉన్నాయి యాంటీబయాటిక్ వేసి, ఇన్ కేసు తగ్గకపోతే ఈవినింగ్కి అట్లా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. టెంపుల్లో స్వీట్స్ ఎందుకు ఉంటాయి నానా? ఓకే, లడ్డు ప్రసాదమా కొనుక్కోవడమా? కన్నమ్మ ఇంట్లో నేను ఆల్రెడీ హల్వా చేసా, సో ఈరోజు నో స్వీట్స్, ఇంకా బయట నుంచి. కేక్ కూడా ఉంది. ఆయిషాని నార్మల్ గానే ఒక కాల్ మీద తిరుగుతూ ఉంటది ఇంట్లో. స్వీట్ తిరిగిందంటే సీలింగ్ ఉన్నట్టే ఉంటది కదా నాన్న? నో, ఫుల్ గా ఇడ్లీ సాంబార్ తిన్నాక నిజంగా లేయడం అంటే లేచి స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము. బాగా ఫుల్ గా తినేసాను నేనైతే. చెప్పా కదా ఈరోజు ఆఫ్ కూడా అని చెప్పి.
చాలా రిలాక్సింగ్ గా చేసుకుంటున్నాము అన్ని కూడా. ఈరోజు ఐషాని బర్త్డే స్పెషల్. భరత్ ఐషానికి హెడ్ బాత్ కి తీసుకోబోతున్నాడు. రెడీయా భరత్? రెడీ. I will see you after 2 hours. భరత్ నాతో నేను తనని స్నానంకి తీసుకొచ్చేస్తే ఒక ప్రాబ్లీ ఒక 25-30 minutes లో మేమిద్దరం బయట ఉంటాం, మొత్తం రెడీ అయిపోయి అంత అయిపోయి. భరత్ ఐషాని అయితే లోపల ఏవేవో స్టోరీస్ చెప్పుకొని వాళ్ళు ఆల్మోస్ట్ 1 hour or 1.5 hour తర్వాత బయటకు వస్తారు. అండ్ దట్ ఈరోజు తలస్నానం వెళ్ళండి. 12 o'clock టెంపుల్ క్లోజ్ చేసేది. అయింది ఇప్పుడు 9:30 అయింది. అట్లీస్ట్ 11 కన్నా బయటకు వస్తే మనం టెంపుల్ కి బయలుదేరదాం. ఓకే అషమా షవర్కి వెళ్దామా? ఇంకేం అనుకుంటావరా? వెళ్దాము. గణేష్ టెంపుల్. యా, గణేశానికి ఈరోజు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. గణేష, శ్రీరామ్, వెంకటేశ్వర స్వామి అందరూ చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు. తొందర స్నానంకి వెళ్ళి కనమ్మా. చాలా మిస్ అయ్యావా? వెళ్దాం పద ఇప్పుడు. లెట్స్ గో. రోజు ఒక్కొక్కసారి సామర్థపుకెళ్ళము, ఇంకొకసారి గణేష్ టెంపుల్కి వెళ్తాం. సరే ఈ రోజు ఇప్పుడు గణేష్ టెంపుల్ కి వెళ్దాం పద. రెడీయా? స్నానం చేసినప్పుడు నాతో వెళ్ళి మంచిగా. నా బేబీ చాలా గట్టి ఉంది. ఇప్పుడు బేబీకి స్నానం వద్దు నాన్న, రేపు చేపిద్దాం ప్లీజ్ నాన్న, ఇప్పుడైతే వద్దు. ఎందుకంటే ఈ బేబీకి స్నానం చేయించుకుంటూ కూర్చుంటే మన టైం అంతా అయిపోతుంది. ఓకేనా? మేము వీటికి నలుగులు పెట్టి నా ఎల్సా ఎక్కడుందో నాకు తెలియదు కానీ అసలు పాపం అవి ఎంత బాగుండేవో ఆ బొమ్మలు. అసలు ఇప్పుడు చూస్తే అన్నదేమో కానీ చేతి పెట్టేసే బొమ్మలా ధరయ్యో. ఒక్కొక్కసారి నాకే భయం అవుతుంది వాటిని చూడాలంటే, రాత్రి కనిపిస్తే భయం అవుతుందేమో అని. దాన్ని పట్టుకొని ఇది నిహిరా అసలు ఎంత క్యూట్ ఉన్న బొమ్మలాగా ఆడుకుంటూ ఉంటారు. ఆయిషాని నేను ఇద్దరం రెడీ అయిపోయాం. రెడీ అయ్యావా నువ్వు? భరత్ ఒక్కడే అవ్వలేదా? అండ్ దిస్ ఇస్ మై డ్రెస్ ఫర్ ఐషానీస్ బర్త్డే. ఈ డ్రెస్ దిస్ డ్రెస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ సౌఖ్యదా. సో మేము ఇట్లా ఐషాని బర్త్డే రోజే స్టార్ట్ చేద్దాము డ్రెస్సెస్ అనుకున్నాము. అందుకే ఈ రోజే నేను ఇది వేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఇది నాకు బాగా నచ్చిన డ్రెస్. ఎందుకు అంటే ఇక్కడ నేను ఐషాని పుట్టినప్పుడు ఇట్లా వెతుక్కునేదాన్ని, ఏదైనా కొంచెం పార్టీ వేర్ లాగా అట్లా కావాలి అంటే నాకు ఏదైనా వర్క్ కానీ అట్లే ఉండేది. అవి అంత కంఫర్ట్ ఉండేవి చిన్న పాపతో. సో నేను అప్పటి నుంచి అనుకున్నా నేను ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే నేను గ్రాండ్ గా ఉన్నది అట్ ది సేమ్ టైం వర్క్ లేకుండా ఎలిగెంట్ గా ఉన్నవి నేను డ్రెస్సెస్ డిజైన్ చేస్తాను అట్లా అనుకునేదాన్ని. సో అలా అనుకుని నేను ఫస్ట్ మా సౌఖ్యదా కోసం డిజైన్ చేసిన ఫస్ట్ డ్రెస్. టెంపుల్ కి వెళ్ళేసి మంచిగా దర్శనం చేసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ అయితే గణేష్ టెంపుల్ కి అనుకున్నాము, కొంచెం లేట్ అయింది మేము బయలుదేరి వెళ్ళేలోపు. అది టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి బాబా టెంపుల్ కి వెళ్ళాం. మాకు మళ్ళీ అనిపించింది ఓకే బాబా టెంపుల్ కి వెళ్ళాలంటే బాబా పర్మిషన్ ఉంటేనే వెళ్తాం కదా, మేబీ బర్త్డే రోజు ఇట్లా మంచిగా ఉంటదిలే, మంచిగా అనిపించింది మాకు. వెళ్ళి చాలా ప్రశాంతంగా ఉండే టెంపుల్ కూడా బాగా దండం పెట్టుకొని వచ్చాము. అండ్ ఇప్పుడు యాజ్ యూజువల్ గా ఐషాని బర్త్డే గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. ఒక గిఫ్ట్ ఏమో కెరియోకే వచ్చింది, ఆల్రెడీ ఒక కెరియోకే ఉంది తన దగ్గర. ఇది సెకండ్ కెరియోకే. ప్రస్తుతానికి మాకు చెవులు బద్దలు అవుతున్నాయి. మీకు ఇక్కడ కూడా వినిపిస్తూ ఉంటుంది. తను ఇంకా బయట లాన్ లో కూర్చొని పాడుతుంటే నేనే తీసుకొచ్చా, వద్దు నాన్న అందరికి డిస్టర్బ్ అవుతుందో లోపల రా అని చెప్పి. అండ్ ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి ఈవినింగ్ కోసము వెజ్ బిర్యానీ అండ్ కాజు కర్రీ చేయాలి. మా మమ్మీ కొద్దిగా సెట్ అయింది, వెంటనే లేచి మనవరాల కోసం వెజిటబుల్ బిర్యానీ స్టార్ట్ చేసేసింది. ఇక్కడైతే నేను క్యాషు కర్రీ చేద్దామని దానికోసం ప్రెప్ చేసుకుంటున్నా. అండ్ పక్కనే మా అమ్మ చేసే బిర్యానీ. అండ్ బై ద వే ఈ ప్యాన్ నేను హెక్స్‌లో తీసుకున్నా, చాలా సూపర్ గా వర్క్ అవుతుంది ఫర్ బిర్యానీస్ కానీ ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వండుకోవాలి అంటే. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా నువ్వు బిర్యానీ ఉండి? లాస్ట్ ఇయర్ మీ ఇంటికి వచ్చినప్పుడు టమాటో రైస్ చేశాను, టమాటో పులావ్ అని చేస్తాను కదా ఇప్పుడు మళ్ళీ. సో ఇది తన ప్లే రూమ్, దీనికి అటాచ్డ్ ఉన్న క్లాజెట్ లోనే తన డ్రెస్సెస్ అని కూడా పెట్టేస్తాం. మొన్న చూపించా కదా ఎట్లా చేస్తారో ఇద్దరు. నాకు భరత్కి ఆల్మోస్ట్ 3 hours పట్టింది ఇదంతా సర్దడానికి. వస్తున్నా కన్నా, చూడాలి ఈరోజు వచ్చి మళ్ళీ ఏం చేస్తారు ఇద్దరు. అయిపోయారా అందరు? సర్ప్రైజ్
అయ్యాం సర్ప్రైజ్ అయ్యాం. స్ప్రింక్లీ స్పార్క్లీ పర్పులీ ఐషాని వస్తుంది. సూపర్ ఉంది నాన్న. ఐషాని నీకు నచ్చిందా? నచ్చిందా? ఓ గ్లాసెస్ పెట్టుకోవాలా నాన్న? పెట్టుకో. వెనక అవి కూడా నేను కరెక్ట్. చాలా బాగుంది కదా డ్రెస్. దాన్ని పట్టుకో భరత్, దాన్ని పట్టుకో. వదిలేదు దాన్ని కూడా ఆడుతుంది. అయ్యో షూ లేదా దానికి? వేసుకో నాన్న, కాళ్ళు కోసుకుంటాయి. నేను వద్దని చెప్పినా వీళ్ళు మళ్ళీ కేక్ పట్టుకొని వచ్చారు. అరే భలే ఉందిరా నీ డాన్స్, ఏదో భలే ఉందిరా, భలే ఉందిరా. భరతనాట్యం అని రాది, తారంగం డాన్సా? ఇద్దరు అక్కడ ఎంత కూర్చున్నారు? ఇక్కడికి రండి కేక్ కటింగ్ కి. కేక్ కటింగ్ రా ఐషమ్మ, మెల్లగా మాట్లాడాలి, స్క్రీనింగ్ లేదు. ఆగండి ఆగండి, నేను అది తీసుకొస్తా, ఒక నిమిషం. నో హ్యాండ్ నిహిరా. ఫస్ట్ అక్క కట్ చేస్తే తర్వాత నువ్వు కట్ చేశాక కట్ చేద్దాం చెల్లితో. చెల్లి స్మాల్ బేబీ కదా. నువ్వు బ్లో చేయి, రెండు నువ్వే బ్లో చేయి. ఇప్పుడు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడాలి కదా. బ్లో ఇద్దరు బ్లో చేయండి. హ్యాపీ బర్త్డే అది కూడా బ్లో చేయి. ఐషు బ్లో చేయనా? జాగ్రత్త తల్లి, బ్లో చేయి గట్టిగా. క్లాప్స్ 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 క్లాప్స్. బడ్డీ నాన్న, ఇద్దరు తినండి నాన్న మంచిగా. అయిపోయింది మా ఐషమ్మ బర్త్డే. డిన్నర్ కూడా అయిపోయింది అండ్ వీళ్ళిద్దరు కేక్ కూడా తిన్నారు, అందుకే అట్లా ఎగురుతూ ఉన్నారు కామ్గా కూర్చోకుండా. అండ్ ఇక్కడ చూస్తే బాలాజీ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు, అది ఐషాని కోసం తీసుకొని వచ్చారు. ఇది నాకు బాగా నచ్చిండే. సో ఇది పిల్లలు వాళ్ళ క్రియేటివ్ ఎలా అయినా ఆడుకోవచ్చు, దీన్ని సోఫా లాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా చిన్న హట్ లాగా పెట్టుకోవచ్చు, అట్లా ఆల్మోస్ట్ 8 డిఫరెంట్ వేస్లో ఆడుకోవచ్చు. దీన్ని మేము ప్రస్తుతానికి అయితే సోఫా లాగా సెట్ చేసేసాము. ఐషాని ఆల్రెడీ పెన్ తీసుకొని ఇప్పటివరకు మొత్తం గీసేసింది, బట్ ఇట్స్ ఓకే. ఇంకా మేము దాన్ని ఏమి అనము, గీయద్దు అట్లా చేయకు అని చెప్పి. ఇంకొక 2-3 years వస్తే దానికి అన్నీ తెలిసిపోయింది, ఏమి చేసుకోదు, పాడు కూడా చేయదు. బట్ ప్రతిదీ ఆపడం ఎందుకు అని చెప్పి మేము వదిలేస్తాము. అండ్ అట్లా బాగా ఆడుకొని 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 ఆ రోజు తన బర్త్డే అయితే అలా అయిపోయింది. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ అంతే మర్చిపోకుండా సాకేదా పేజ్ని వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. See you all in my next video. Bye-bye.